మంది ఒత్తిడి పొందుతూ ఉన్నారు ప్రతిరోజు. చింత అండి. నా కుటుంబం ఏమైపోతుందో చింత, నా ఉద్యోగం ఏమైపోతుందో చింత, నా జీవితం, నా భవిష్యత్తు ఏమైపోతుందో చింత, నా వయసు ఇంత వచ్చేసింది, నాకు పెళ్ళి అవుతుందా చింత, ఒత్తిడి. ద మూమెంట్ యు కమ్ టు అ పాయింట్ వేర్ యు సే, నాకు తెలీదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు ఏం అర్థం కావట్లేదు, నా చేతులు కాలు ఆడట్లేదు, నాకు ఊపిరి ఆడట్లేదు, నా వల్ల అవ్వట్లేదు అని మాట అంటున్నారా? యూఆర్ ఇన్ అ వెరీ డేంజరస్ స్పాట్. బహు భయంకరమైన పరిస్థితుల్లో మీరు ఉన్నారని జ్ఞాపకం చేసుకోండి. ఇట్ స్టార్ట్స్ లైక్ దట్. ఒత్తిడితోటి స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ మిమ్మల్ని స్ట్రెస్ అయ్యేలాగా చేస్తాడు. ఇఫ్ యూ కెన్ గెట్ యూ టు స్ట్రెస్, దట్స్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ డిఫీట్. ఓటమికి మొట్టమొదటిగా వాడు వాడే ఆయుధం ఏంటిదంటే, మనకు అనుకుంటాం స్ట్రెస్ అండి, కానీ అది అపవాది ఆయుధం అండి, అది అపవాది ఆయుధం. ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ డిఫీట్. మీ జీవితంలో ఓటమికి మొట్టమొదటిగా దారి తీసేది ఒత్తిడి. ఎట్లా చేస్తాడంటే మిమ్మల్ని తిప్పేస్తాడు, మిమ్మల్ని పరుస్తాడు. కానీ మీరు ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే నిలబడాలి, ధైర్యంగా నిలబడాలి. ఈ స్ట్రెస్ ఉన్నది నాకు కొద్ది కాలమే. నమ్మిన వారు ఉంటే ఆమెన్ అంటారండి. ఈ స్ట్రెస్లో నుండి దేవుడు నాకు విడుదల ఇస్తాడు. ఆమెన్. మనం అనుకుంటాము చీకటి, స్ట్రెస్ అంతా కూడా ఒకలాంటి అంధకారం లాగా ఉంటుంది. అంధకారం అంటే ఏం పట్టుకుంటున్నావో తెలీదు, ఏం కనపడట్లేదు, ఎక్కడ అడుగు వేయాలో తెలీదు. అట్లాంటి పరిస్థితుల్లో మనం అనుకుంటాము ఐ డోంట్ నో వాట్ టు డూ. బట్ యూ హ్యావ్ టు సే దిస్ విల్ లాస్ట్ ఓన్లీ ఫర్ షార్ట్ టైం, ఓన్లీ ఫర్ 3 days. 3 days అంటే నాట్ లిటరలీ 3 days అండి, కానీ ఈ కొద్ది కాలమే ఇది ఉంటుంది. ఈ ఒత్తిడిలో నేను కుప్ప కూలిపోను, ఈ ఒత్తిడిలో నాకు చేత కాదని చెప్పను. చాలా మందికి అలవాటు అయిపోయిందండి, చాలా స్ట్రెస్ అండి, చాలా స్ట్రెస్, నాకు అవ్వట్లేదండి. మీరు ఎప్పుడైతే ఆ మాటలు అంటున్నారో, నాకు అవ్వట్లేదు, నాకు కుదరదు, నాకు జరగదు, నాకు ఇంక ఓపిక లేదు, నేను పోరాడలేను, నేను ఎత్తేస్తాను, నేను చేతులు ఎత్తేస్తాను అంటున్నారో, మీరు అపవాదితోటి చేతులు కలిపి ఎస్ ఐ మీన్ డిఫీట్. ఇందాక చెప్పాను కదా, వైట్ ఫ్లాగ్ ఎత్తి ఎస్ ఐ హ్యావ్ గివెన్ అప్, ఐ హ్యావ్ గివెన్ ఇన్, నేను ఇచ్చేసాను, ఐ గేవ్ ఇన్ టు యూ, ఐ హ్యావ్ లాస్ట్ ఇట్, ఐ కెనాట్. కనీసము మీరు మీ మనసులో, మీరు హృదయంలో, దేవా నాకు అవ్వట్లేదు, నాకు సహాయం చేయని చెప్పి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేసినా బాగానే ఉంటుంది. కానీ నాకు అవ్వట్లేదు, నాకు ఇంకా కుదరదు, నేను ఇంకా చేయలేను అని మాటలు అంటున్నారు అనుకోండి, అపవాది అంటాడు మనం ఇంకా డీప్ స్ట్రాటజీ కూడా వెళ్ళనక్కర్లేదు, ఈ మొదటి దెబ్బకే అవుట్ అయిపోయింది, వీ కెనాట్ గో ఈవెన్ డీపర్. హీ సో సింపుల్ టు ఫైట్, షీ సో సింపుల్ టు ఫైట్. ఇంతేనా తనను ఓడించాలంటే? దేవుని నామంలో ప్రతి విధమైన ఒత్తిడి నిమ్మలపరచబడును గాక, జ్ఞానానికి మించిన సమాధానము దేవుడు ఇచ్చును గాక. దేవుడే మనకి తోడై ఉండి ప్రతి విధమైన స్ట్రెస్ ఇప్పుడే నా తల నుండి బయటికి వెళ్ళును గాక. ఆమెన్. ఒకవేళ స్ట్రెస్ అయిన తర్వాత, స్ట్రెస్ మిమ్మల్ని చేయగలిగాడంటే, సాధించాడు అని అంటే, వన్స్ హీ గెట్స్ యూ టు బీ స్ట్రెస్డ్, దెన్ హీ మేక్స్ యూ డిప్రెస్డ్. ఏంటండి, ఒకసారి మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసిన తర్వాత వస్తుంది దాని వెంటే తోక. ఏంటది? కృంగుదల. ఒత్తిడి అయిన తర్వాత వస్తుంది దాని వెంటే కృంగుదల. మనం అనుకుంటాము ఇవన్నీ చిన్నవే కదా. నో 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 నో. ఇక్కడ దాడి చేస్తే అపవాది మన దేహం అంతా కూడా వాడి సొత్తు. మన దేహాన్ని ఇష్టం వచ్చినట్టు నడిపించవచ్చు. అంతమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటి? మనుషులు చెప్పి నువ్వు ఆత్మహత్య చేసుకో, నువ్వు సూసైడ్ చేసుకో, చచ్చిపో అని చెప్పినంత మాత్రాన వారు చేసుకున్నారని కాదు. ఒకవేళ అటువంటి మాటలు అంటే ఇక్కడ స్టార్ట్ అయింది, వాళ్ళ మైండ్లో స్టార్ట్ అయింది. ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ ఆలోచనలు, ఎందుకు నా జీవితము, అసలు నేను ఎవరికి ప్రయోజనకరంగా ఉన్నాను, నేను ఎందుకు బ్రతకాలి అని ఇక్కడ స్టార్ట్ అయింది ఆలోచనలు. ఇంకా మంటలో నూనె పోస్తే ఎలాగా రేగుతూ ఉంటుంది, ఎలాగ ఇంకా ఎక్కువ అవుతుంటుంది, అలాగా ఆ థాట్ ఒక్కటి వచ్చింది అనుకోండి చాలా, అపవాదికి నూనె పోస్తూ ఉంటాడు. ఇంకా 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 అక్కర్లేని ఆలోచనలు. ద మూమెంట్ యు ఆర్ స్ట్రెస్డ్, ద నెక్స్ట్ థింగ్ విల్ కమ్ డిప్రెషన్. కృంగుదల అనే ఆత్మ మిమ్మల్ని వెంటాడుతుందండి. ద స్పిరిట్ ఆఫ్ డిప్రెషన్ మీలోన జీవాన్ని ఇట్లా పీల్చేస్తుంది. ఇంకేం మాత్రం ఆశ ఉండదు బ్రతకడానికి. నాకు ఆశే లేదు బ్రతకడానికి అన్నారా, దేర్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ డిప్రెషన్. వారిలో ఈ ఆత్మ పనిచేస్తుంది. ఎందుకు ఈ బ్రతకన్నారా, వారిలో ఈ ఆత్మ పనిచేస్తుంది.
ఈ ఆత్మ ఎలాగ చేస్తుందంటే రక్షణ ఆనందం తీసివేస్తుందండి. ఇంకా దెర్ ఇస్ నో జాయ్ ఆఫ్ సాల్వేషన్. వారిలో ఆనందం ఉండదు, ఏం మాత్రం ఆనందం ఉండదు. వారితో మాట్లాడిన కొంతమందికి కూడా వారి హృదయం అంతా కూడా బరువెక్కిపోతుంది, హృదయం అంతా కూడా ఎంతో వేదనగా ఉంటుంది. ఎందుకంటే ద స్పిరిట్ ఆఫ్ డిప్రెషన్ ఈజ్ వెరీ ఇన్ఫెక్షస్. ఒకళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. జస్ట్ లైక్ హౌ జాయ్ ఈజ్ ఇన్ఫెక్షస్, ద స్పిరిట్ ఆఫ్ డిప్రెషన్ ఈజ్ ఆల్సో ఇన్ఫెక్షస్. ఎలాగ పాకుతుంది అంటే ఆ మనుషులతో మాట్లాడితే మనకు కూడా తెలియనంత బాధ వేదన, మనకు కూడా జీవితం పైన వేసరిపోయినంత స్థితిలో ఉంటాం. అందుకనే వాళ్ళు ఎంత మీకు క్లోజ్గా ఉన్నా కొన్ని బౌండరీస్ పెట్టుకోండి, మీ మనిషికి, మీ మైండ్కి, మీ ఆత్మకి. ఎందుకంటే తెలియకుండా మీరు ఇక్కడ ఎంత సంతోషంగా వెళ్తారు, వెళ్ళగానే నాకు అవ్వట్లేదు, నాకు బ్రతకాలని లేదు అని ఈ మాటలు అన్నారనుకోండి, మీరు ఫస్ట్ రెస్పాన్స్ ఏమో ఎందుకమ్మా దేవుడు ఉన్నాడుగా అని అంటారు. ఎందుకు దేవుడు చేస్తాడు విశ్వాసపు. కానీ ఫస్ట్ డే యూ విల్ సే దట్, సెకండ్ డే యూ విల్ సే దట్, థర్డ్ డే యూ విల్ సే దట్. కానీ ఎవ్రీ డే వాళ్ళు అది చెప్తున్నారు అనుకోండి, తెలియకుండా వారి చింత, వారి ఒత్తిడి, వారి డిప్రెషన్ మీలో బాగా పనిచేస్తుంది. అందుకని అటువంటి మాటలు కంటిన్యూస్గా అలానే మాట్లాడేవారిని అంటే స్ట్రెంగ్తన్ చేయాల్సిన టైంలో స్ట్రెంగ్తన్ చేయను. కానీ వారు ఏమాత్రము స్ట్రెంగ్తన్ అవడానికి ఇష్టపడట్లేదు అని అంటే బౌండరీస్ పెట్టి లెట్ ఇట్ నాట్ ఇన్ఫెక్ట్ మీ, ఐ డోంట్ వాంట్ టు బి ఇన్ఫెక్టెడ్, ఐ వాంట్ టు హ్యావ్ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. చూడండి, మన ఇళ్లల్లో, మన కుటుంబాల్లో ఈ ఆత్మ భలే పనిచేస్తున్నాడండి. ఎంతమంది చెప్తారు మా కుటుంబాల్లో ఎప్పుడు చూసిన కృంగుదల అనే ఆత్మ ఉంటుందని? చేతులు ఎత్తకండి. చాలా మంది కుటుంబాల్లో సో మచ్ ఆఫ్ డిప్రెషన్. ఆ ఇంటికి అడుగు పెడితే చాలండి, కొంతమంది గృహాల్లో ఒకలాంటి వెలితి, ఒకలాంటి కలవరము, ఒకలాంటి ఆందోళన, ఏదో నెమ్మది లేని తనము, ఒకలాంటి కలవరంగా ఉంటుంది. కొన్ని గృహాలు అట్లుంటాయి. అవన్నీ కూడా డిప్రెషన్ అనే ఆత్మ చేత ఏలబడుతుంది. ఒకలాంటి చీకటి, గ్లూమీగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వెంటనే ఏదో అంతా కూడా పీల్చివేయబడ్డది అన్నట్టు ఉంటుంది. అంతా కూడా ఈ ఆత్మ భలే కుటుంబాన్ని ఏలుతుందండి. మనం గమనించాలి. అందుకనే డిస్సర్నింగ్ స్పిరిట్, ఆత్మీయ రంగంలో ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. తెరవబడితే ఏది ఏ ఆత్మ అని భలే కనిపెట్టగలుగుతాం. ఇక్కడ చూడండి, రెండవది ఇప్పుడు చెప్పినట్టు స్ట్రెస్ అయిన తర్వాత డిప్రెస్ చేస్తుంది. మీ జీవితంలో ఏమాత్రం ఎంజాయ్మెంట్ ఉండదు. అంటే నేను లోకపు ఎంజాయ్మెంట్ గురించి అనట్లేదు, మామూలుగా అసలు లైఫ్ అంటే విరక్తి వచ్చిన పరిస్థితి కాదండి. మన రాజ్యము పరలోక రాజ్యము. అందుకే ఆయన అంటున్నాడు, మీ యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు. సో డోంట్ ఫైట్ లైక్ ద వరల్డ్ ఫైట్స్, డోంట్ రిటాలియేట్ లైక్ ద వరల్డ్ రిటాలియేట్స్, డోంట్ డూ లైక్ ద వరల్డ్ డస్ ఇట్. I won't fight like the way you do, I won't react the way you do, I won't talk back the way you do, I won't fight the way you fight. My fight is different, my fight is different, I fight differently. కానీ దేవుని ఎదుట దుర్గములు, అంటే దేవుని ఎదుట దుర్గములు కట్టాడు అపవాది. ఈ దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవని ఎవరి దగ్గర ఉన్నాయంట? నీ దగ్గర, నా దగ్గర ఉన్నాయండి. హల్లెలూయా. ఆయన దగ్గర ఉన్న దుర్గములను పడద్రోజాలన్నంత బలము కలవై ఉన్నవంట. ఈరోజు మనం అందరికీ మీరు ప్రకటించాలి, ఐ విల్ నెవర్ బి డిఫీటెడ్ బై ద ఎనిమీ. చెప్తారా? నేను అపవాది చేత ఇంకా ఓడించబడను. హల్లెలూయా. మరలా చెప్తున్నానండి, ఈ ఓటమి మాటలు నాకు కుదరదు, నాకు చేత కాదు, నా వల్ల అవ్వదు అని అంటున్నారా? యూ హ్యావ్ ఆల్రెడీ గివెన్ ఇన్ టు ద ఎనిమీ. యూ హ్యావ్ గివెన్ అప్, యూ హ్యావ్ గివెన్ అప్. డోంట్ డూ దట్. నా దేవుడు నన్ను బలపరచు, క్రీస్తుని బట్టి నాకు సమస్తము సాధ్యము, నాకు సమస్తము సాధ్యం. ఐ విల్. అందుకే నేను అడుగుతున్నానండి, మీరందరూ బిగ్గరగా ఇప్పుడు చెప్పాలి, నన్ను బలపరచు క్రీస్తుని బట్టి సమస్తము సాధ్యం. అదే రీతిగా ఐ విల్ నాట్ బి డిఫీటెడ్ బై ద ఎనిమీ. నేను అపవాది చేత ఓడించ